సో మరి పెద్దకి సంబంధించి ఓటీటీ డీల్ ఎంత కుదిరింది ఏంటి వీడియోలో మాట్లాడుకుందాం. యాక్చువల్గా పెద్ది అనే సినిమాకి చరణ్ అన్న ఎంత కష్టపడుతున్నాడు, లేకపోతే బుచ్చిబాబు ఎంత కష్టపడుతున్నాడు, మైత్రి వాళ్ళు ఎంత బడ్జెట్ పెడుతున్నారు అని పక్కన పెట్టండి. సినిమా మీద రావాల్సిన హైపు, సినిమా మీద ఆ క్రియేట్ అవ్వాల్సిన బడ్జెట్ ఏదైతే ఉందో ఒక్క సాంగ్తో క్రియేట్ చేస్తారనమాట. అవతల హిందీ, మలయాళం, తమిళ్, మన తెలుగులో ప్రతి లాంగ్వేజ్లో కూడా ఫ్రీగా ప్రమోషన్ జరిగిపోయింది ఒక్క సాంగ్తో. సో సాంగ్ వచ్చి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. ఈ రోజుకి కూడా అసలు ఇన్స్టాలో కానీ ఎక్కడ చూసినా ఆ సాంగ్ అలాగా ఎక్కడో దగ్గర తగులుతూనే ఉందన్నమాట. సో అంత బాగా డిజైన్ చేశారు, మంచి ప్లానింగ్ మీద వెళ్ళారనమాట. ఓటీటీ డీల్ కూడా అంతే బాగా సెట్ చేసుకున్నారు. సో ఇది వరకు చూసుకుంటే హయ్యెస్ట్ 125 crores అని చెప్పి మన పుష్ప 2కి దగ్గర అక్కడ పడిందనమాట. సో తర్వాత సలార్ ఉంది. సో దాని తర్వాత ఇప్పుడు పెద్ద ఏంటంటే 130 కోట్ల ఓటీటీ డీల్కి అయితే ఓకే అయ్యిందనమాట. సో అది ఎవరు డిస్నీ హాట్స్టార్ లేకపోతే నెట్ఫ్లిక్స్ లేకపోతే ప్రైమా ఇంకా లాక్ అవ్వలేదు. బట్ వాళ్ళు మనకి ముందు పెట్టిన ఆ ప్రైజ్ ఏదైతే ఉందో అది 130 కోట్లు అనమాట. మంచి ప్రైజ్ గైస్, ఎందుకంటే పెద్దని తక్కువ ఉంచడానికి లేదు, చాలా పెద్ద నెంబర్సే పెట్టాలి. ఇంకా నాకు అడిగితే 130 కూడా చాలా తక్కువ. మ్యాక్సిమం ఒక 160, 170లో పెట్టుంటే బాగుండేది. బట్ ఇట్స్ ఓకే, మేబీ అది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. సో ఇందులో మళ్ళీ డిజిటల్ రేట్స్ అనేవి సపరేట్ ఉంటాయి. ఇదేంటంటే జస్ట్ ఓటీటీ డీల్స్ వరకు మాత్రమే. సో 130 కోట్లకి మ్యాక్సిమం లాక్ అయిపోయినట్టే. మరి చరణ్ కెరియర్లో ఇదే హయ్యెస్ట్ అంటే ఇది హయ్యెస్ట్. ఇంతకుముందు వచ్చింది RRR హైయెస్ట్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 115 కోట్లు ఎంతో, నాకు కరెక్ట్గా నెంబర్ తెలియదు. బట్ ఇక్కడ ఏంటంటే 130 కోట్లు అనేది ఒక మంచి నెంబర్ పడింది. సో అది గైస్, మరి సినిమా తాలూకా రికార్డ్స్ ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయినాక, ట్రైలర్ రిలీజ్ అయినాక ఇంకెన్ని రికార్డ్స్ పెడుతుంది, ఇంకెంత పెద్ద పెద్ద రికార్డ్స్ పెడుతుందో తెలియదు ఇంకా. సో చూద్దాం గైస్, లెట్స్ సీ. చాలా అప్డేట్స్ ఉన్నాయి, పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.